ప్రతి మనిషికి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. మనుషులు చేసే ప్రతి పని వెనక ఒక నమ్మకం దాగి ఉంటుంది. కొన్నిసార్లు నమ్మకం అనేది బలహీనతగా కూడా మారుతుంది. అలా బలహీనతగా మారిన నమ్మకం మనుషుల్ని బానిసలను చేస్తుంది. బానిసత్వానికి రెండే కారణాలు, ఒకటి నమ్మకం, రెండు భయం. నమ్మకం అయినా భయం అయినా రెండు మనిషి మెదడులోనే పుడతాయి. అలా మనుషుల ఆలోచనలను ప్రభావితం చేయడం ద్వారా వారిలో కొత్త నమ్మకాలను సృష్టించి వారిని ప్రపంచం నుంచి కాస్త వేరు చేసి వారిని వారు మేధావులు అనుకునేలా చేసేదే తత్వం, అంటే ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అనేది ప్రపంచంలో చాలా శక్తివంతమైనది అని చాలామంది నమ్మకం. ఫిలాసఫీతో ఒక మనిషి మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చగలం. అలా మన దేశంలో చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్లు ఉన్నారు. ఆది శంకరాచార్య, చాణక్యుడు, బోధిధర్మ, స్వామి వివేకానంద, అలా చెప్పుకుంటూ వస్తే జిడ్డు కృష్ణమూర్తి లాంటి నేటి తరం ఫిలాసఫర్లు ఎందరో ఉన్నారు. అయితే భారతీయ ఫిలాసఫర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అంతుచిక్కని ఆయన ఆలోచనలతో మానవ జీవన విధానాన్ని, జీవిత తత్వాన్ని వివరించే ప్రయత్నం చేసి తనని తాను ఒక గురువుగా ప్రకటించుకుని ఇండియా నుంచి అమెరికా దాకా శిష్యులను సంపాదించడమే కాకుండా ఫిలాసఫీ పేరుతో ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఆ ఆశ్రమాల్లో శిష్యులపై అత్యాచారాలు, అరాచకాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆచార్య రజనీష్. ఆయనే చాలామందికి తెలిసిన ఓషో. అలా దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులతో పాటు కేసులు కూడా ఎదుర్కొన్న భారతీయ తత్వవేత్త, గురువు అయిన ఓషో గురించిన ఎన్నో విషయాలని, అలాగే కొన్ని రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓషో గురించిన ఎన్నో విషయాల్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఓషో 1931 సంవత్సరంలో డిసెంబర్ 11న మధ్యప్రదేశ్లోని రైజింగ్ జిల్లాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు బాబులాల్ జైన్, సరస్వతి జైన్. వీరికి మొత్తం 11 మంది సంతానం. ఈ 11 మందిలో ఓషోనే పెద్దవాడు. ఓషో అసలు పేరు రజనీష్ చంద్రమోహన్ జైన్. అందరూ రజనీష్ అని పిలిచేవారు. ఇక ఓషో తండ్రి బట్టల వ్యాపారం చేస్తుండేవాడు, తల్లి చిత్రకారిణి. రజనీష్ పుట్టి తనకి 8 సంవత్సరాలు వచ్చే వరకు తాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాడు. వాళ్ళ అమ్మమ్మకు రజనీష్ వాళ్ళ అమ్మ ఒక్కతే సంతానం. దాంతో రజనీష్ వాళ్ళ అమ్మకు పెళ్లి చేసిన తర్వాత ఆమె మొదటి సంతానమైన రజనీష్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుకొని గారాబంగా పెంచారు. అలా గారాబంగా పెంచడం వల్ల రజనీష్ చిన్నతనంలో స్కూల్కు తప్పనిసరిగా వెళ్ళాలి అనే ఒత్తిడి ఉండేది కాదు. అలా చిన్నతనంలో ఎక్కువ ఫ్రీడమ్ రజనీష్కి ఉండేది. అతనిపై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. అనుకున్న ప్రతి పనిని స్వేచ్ఛగా చేసే అవకాశం ఉండేది. చదువులో కూడా తప్పనిసరిగా చదవాలి అన్న ఒత్తిడి ఉండేది కాదు. ఇలా రజనీష్కి ప్రతి దానిలో తోటి పిల్లల కంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉండడం వల్ల రజనీష్ ఆలోచన విధానం, ప్రవర్తన విధానం చిన్నతనంలోనే చాలా భిన్నంగా ఉండేది. అయితే రజనీష్కి 7 సంవత్సరాల వయసున్నప్పుడు అతన్ని గారాబంగా చూసుకునే ఆయన తాతయ్య చనిపోవడం జరిగింది. తన తాతయ్య మరణం రజనీష్ వ్యక్తిత్వం పైన చాలా ప్రభావం చూపించింది. తిరిగి 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చిన్ననాటి ప్రేమికురాలు శశి అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ మరణం రజనీష్ మీద ఇంకా బలంగా ప్రభావం చూపించింది. ఇలా రజనీష్ని ప్రేమించే వ్యక్తి మరియు రజనీష్ ప్రేమించే వ్యక్తి, ఈ ఇద్దరి మరణాలు రజనీష్ వ్యక్తిత్వం మీద, ఆలోచన విధానం మీద చాలా ప్రభావం చూపించాయి. దాంతో రజనీష్ చిన్నతనం నుంచే చావు పుట్టుకల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా సాంప్రదాయాలను, ఆచారాలను వ్యతిరేకించేవాడు. వాటిని అసలు నమ్మేవాడు కాదు. దాంతోపాటు మహాత్మా గాంధీని, ఆయన అహింస విధానాన్ని వ్యతిరేకించేవాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు క్యాపిటలిజం వల్ల ఈ దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు అని ఎక్కువగా నమ్మేవాడు. అంతేకాకుండా రజనీష్ చిన్నతనం నుంచి విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి ఉండేది. ప్రతి మతం గురించి తెలుసుకోవడమే కాదు, మతాల మీద చాలా లోతుగా అధ్యయనం చేసేవాడు. అలా కుర్రతనంలోనే విపరీతంగా జ్ఞానం సంపాదించాడు. రజనీష్లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి. చిన్నప్పటి నుంచే యోగా చేయడం, శ్వాస మీద నియంత్రణ, ఇతరులను మైండ్ వాష్ చేయడం, హిప్నాటిజం, మాటలతో ఎదుటివారిని లొంగ తీసుకోవడం లాంటివి అలవాటు చేసుకున్నాడు. రజనీష్ తోటివారితో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవాడు. తన చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటనని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుండేవాడు. ప్రతి విషయం వెనక ఏదో తెలియని విషయం దాగుంది అని బలంగా నమ్మేవాడు. అలా 19 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి రజనీష్ ఆలోచన విధానం, వ్యక్తిత్వం అందరికంటే భిన్నంగా తయారయ్యాయి. దాంతో ప్రతి విషయాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు. అవతల వ్యక్తి ఎంత పెద్దవారు అనేది పట్టించుకోకుండా తనకు తప్పు అనిపించిన ప్రతిదాన్ని ప్రశ్నించడం, తను నమ్మిన ప్రతి విషయాన్ని ఇతరులతో వాదించడం చేస్తూ ఉండేవాడు. అలా రజనీష్ కాలేజీలో చదివే రోజుల్లో తనలోని ప్రతిదాన్ని ప్రశ్నించే గుణం, వాదించే తత్వం అతని కాలేజీ యాజమాన్యానికి నచ్చేవి కాదు.
దాంతో రజనీష్ని కాలేజీకి రాకుండా ఇంటి నుంచి చదువుకోమని, కేవలం పరీక్షలు మాత్రమే రాయడానికి రావాలని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెరిగిన రజనీష్కి కాలేజీ యాజమాన్యం కాలేజీకి రావద్దన్నా కూడా అది అవమానంలా కాకుండా తనకి ఇది మరింత స్వేచ్ఛ అన్నట్లుగానే భావించాడు. అలా ఆయన చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులందరూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటే రజనీష్ మాత్రం ఆయనకు దొరికిన స్వేచ్ఛను, సమయాన్ని ఉపయోగించుకుని సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని గమనిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో కొన్ని రోజులు ఒక లోకల్ న్యూస్ పేపర్లో పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు న్యూస్ పేపర్లో ఉద్యోగం చేసిన తర్వాత 1951లో ఉద్యోగాన్ని మానేసి జబల్పూర్లో జరిగే సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఈ సమ్మేళనాన్ని జైన్ సామాజిక వర్గం నిర్వహిస్తూ ఉండేది. రజనీష్ కూడా జైన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడ ప్రసంగించే అవకాశం రజనీష్కి సులభంగా లభించింది. ఆ సర్వధర్మ సమ్మేళనానికి అన్ని మతాల ప్రజలు వస్తుండేవారు. అక్కడ రజనీష్ చేసే ప్రసంగాల్లో ఆయన ఆలోచనల్ని, భావాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించేవాడు. ఆయన ప్రసంగాలను అక్కడికి వచ్చి ప్రజలు కూడా ఆసక్తిగా వినేవారు. అలా రజనీష్ చదువు పూర్తి కాకముందే నిర్భయంగా ఆయన భావాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రసంగించడం అలవాటు చేసుకున్నాడు. అయితే రజనీష్కి 21 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. రజనీష్ ముందు నుంచి పెళ్లిని వ్యతిరేకిస్తుండేవాడు. పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరిగే కాంట్రాక్ట్ లాంటిది. 2 శరీరాలకు మాత్రమే సంబంధం ఏర్పరుస్తుంది. మనసుకు ఎటువంటి ప్రమేయం లేకుండా జరిగే ఒక తంతు మాత్రమే పెళ్లి అని గట్టిగా నమ్మేవాడు రజనీష్. దాంతో రజనీష్ తాను నమ్మేదానికి విరుద్ధంగా వెళ్ళలేక తల్లిదండ్రులకు పెళ్లి చేసుకునని కరాఖండిగా చెప్పేశాడు. ఇక ఆ తర్వాత 1955లో డిఎన్ జైన్ కాలేజీ నుంచి ఫిలాసఫీలో BA పూర్తి చేశాడు. ఆ సమయంలో ఫిలాసఫీలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఆ తర్వాత 1957వ సంవత్సరంలో రజనీష్ సాగర్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో MA పూర్తి చేశాడు. MA పూర్తయిన వెంటనే రాయ్పూర్లోని సంస్కృత కాలేజీలో ఫిలాసఫీ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. సంస్కృత కాలేజీలో రజనీష్ చెప్పే ఫిలాసఫీ క్లాసులు, ఆయన ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయని, విద్యార్థుల నైతిక స్వభావానికి, వ్యక్తిత్వానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అక్కడ వారు భావించారు. అంతేకాకుండా ఈయన పాఠాలు సాంప్రదాయాలకు, మతాలకు కూడా ప్రమాదం అని వారు భావించారు. అంతేకాకుండా రజనీష్ కొత్తగా లెక్చరర్గా ఉద్యోగం చేరిన వెంటనే ఆయన కంటే సీనియర్ లెక్చరర్లను, ప్రొఫెసర్లను గౌరవించేవాడు కాదు. వారి ఉద్యోగంలో అతని కంటే ఎక్కువే అయినా కూడా అతనికి ఉన్న జ్ఞానంలో, తెలివిలో వారు ఎవరూ సరిపోరు అనే భావనతో ఉండేవాడు. అలా రజనీష్ తనను తాను ఒక పెద్ద జ్ఞానిగా అభివర్ణించుకునేవాడు. రజనీష్లోని ప్రశ్నించే తత్వం అక్కడి ప్రొఫెసర్లకు కూడా నచ్చలేదు. దాంతో ఆ కాలేజీ వైస్ ఛాన్సలర్ రజనీష్ను వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయమని కోరాడు. అలా ఉద్యోగంలో చేరిన సంవత్సరం లోపే, అంటే 1958లో రజనీష్ని జబల్పూర్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక జబల్పూర్ యూనివర్సిటీలో లెక్చరర్గా మారాక 1960లో ప్రొఫెసర్గా అక్కడ ప్రమోషన్ తెచ్చుకున్నాడు. ఇలా లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూనే సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగించడం మాత్రం మానలేదు. అలా దాదాపు 1968 వరకు సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగాలు, ఈ రెండూ చేస్తూనే 1960లో ఆచార్య రజనీష్ అనే పేరుతో భారతదేశం అంతటా పర్యటించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు మధ్యప్రదేశ్లోని జజల్పూర్, రాయ్పూర్ లాంటి కొన్ని ప్రదేశాలకు పరిమితమైన ఆయన ప్రసంగాలు ఆచార్య రజనీష్ పేరుతో దేశమంతటా తిరుగుతూ ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అప్పటి వరకు పుస్తకాల్లో మాత్రమే చదివిన అనేక మతాలను, అనేక సంస్కృతులను, సాంప్రదాయాలను నేరుగా స్వయంగా గమనించడం చేశాడు. అలా భారతదేశం అంతా తిరుగుతూ ప్రసంగాలు ఇస్తూ చాలామంది శిష్యులను సంపాదించుకున్నాడు. ఆయన ప్రసంగాలకు చాలామంది అభిమానులు తయారయ్యారు. ఎంతోమంది రజనీష్ ఆలోచన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. అలా భారతదేశం అంతటా పేరు రావడం మొదలైంది. దాంతో 1966లో ఆయన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పూర్తిగా ఆచార్య రజనీష్ అనే పేరుతో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉపన్యాసాలు, ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. రజనీష్ ఆలోచనలు సంస్కృతికి, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటాయి. మతాలను, మత విశ్వాసాలను వ్యతిరేకించేలా ఉంటాయి. హిందూ మతం అంటేనే ఆచారాలకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి రజనీష్ ప్రసంగాల్లో ఆచారాలను, సాంప్రదాయాలను వ్యతిరేకిస్తుండడం, స్వేచ్ఛగా బ్రతకడాన్ని ప్రోత్సహిస్తుండడం, అన్నిటికంటే ముఖ్యంగా శృంగారానికి అనగా సెక్స్కి సంబంధించిన అంశాలను నిర్మోహమాటంగా అందరి ముందు మాట్లాడుతుండడం, హిందూ దేవులను తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటి తన ప్రసంగాల వల్ల హిందూ గురువులు, హిందూ మత అభిమానులు రజనీష్ ప్రసంగాలని, రజనీష్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇక 1968లో రజనీష్ ఒక లెక్చర్ సిరీస్ని పబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరు సెక్స్ టు సూపర్ కాన్షియసెస్. ఆ సిరీస్లో రజనీష్ శృంగారానికి సంబంధించిన అంతర్లీనమైన ఎన్నో విషయాలను గురించి మాట్లాడడం జరిగింది. శృంగారం అనేది మనిషికి అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయమని, శృంగారం ద్వారా మాత్రమే మనుషులకు తృప్తి అనేది కలుగుతుంది అని, ఇలాంటి చాలా విషయాల్ని ఆ సిరీస్లో మాట్లాడడం జరిగింది. వీటితో పాటు రజనీష్ని వ్యతిరేకిస్తూ వస్తున్న హిందూ గురువులను
శృంగారానికి సంబంధించిన విషయాలకు ఆపాదిస్తూ ఆ సిరీస్లో మాట్లాడాడు. దాంతో ఆ సిరీస్ చాలా వివాదాస్పదమైంది. హిందూ మత గురువులు రజనీష్కు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆ సిరీస్ తర్వాత రజనీష్కి శృంగార గురువు అనే పేరు వచ్చింది. అలాగే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. వివాదాస్పదమైన ఈ వ్యవహారంతో రజనీష్కు పబ్లిసిటీ బాగా వచ్చింది. అలా ఆచార్య రజనీష్గా మారిన తర్వాత పబ్లిసిటీ బాగా వచ్చింది. పబ్లిసిటీతో పాటు చాలామంది శిష్యులు కూడా తయారయ్యారు. రజనీష్ ప్రసంగాలు ఉన్నత శ్రేణి ప్రజలు ఎక్కువగా ఎలా జీవించాలి అనుకుంటారో వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఉండేవి. ముఖ్యంగా సమాజంలో అభివృద్ధి చెందిన ఉన్నత శ్రేణి వర్గం అంటే ధనవంతులు ఎక్కువగా రజనీష్ ప్రసంగాలకి ఆలోచనలకి ప్రభావితం అవడం జరిగింది. సమాజంలో డబ్బు పేరు పలుకుబడి ఉంటేనే ఆనందంగా ఉంటారు అని చాలామంది భావిస్తుంటారు. కానీ డబ్బు పేరు పలుకుబడి ఎన్ని ఉన్నా కూడా ఆనందంగా లేకుండా ఇంకా ఏదో కావాలి అనే తపనతో చాలామంది జీవిస్తుంటారు. సరిగ్గా అలాంటి వారందరూ రజనీష్ ఉపన్యాసాలకు ఆయన ఆలోచనలకు లొంగిపోవడం మొదలుపెట్టారు. రజనీష్ చెప్పే ప్రసంగాల్లో శృంగారం, మానసికమైన అంశాలు, తృప్తి ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉండేవి. మరణించిన తర్వాత పొందే మోక్షం కన్నా జీవించి ఉన్నప్పుడు పొందేదే ఆనందం అని, ఆనందం పొందాలి అంటే అది కేవలం మన మనసు మీద ఆధారపడి ఉంటుంది అని, మనసును అదుపులో ఉంచుకోగలిగితే ఆనందం దానంతరదే వస్తుంది అని, పుట్టుక చావు అనేవి జీవితంలో భాగాలని, చావు జీవితానికి అంతం కాదని, చనిపోయిన తర్వాత కూడా ఇంకో జీవితం ఉందని, కష్టాలు బాధలు అనేవి అంత పెద్ద సమస్యలు కాదని, వాటిని చూసే దృష్టి మీద వాటి తీవ్రత ఆధారపడి ఉంటుందని, అన్నిటికంటే అత్యంత తృప్తికరమైన భావన శృంగారం ద్వారా మాత్రమే వస్తుందని, మనుషుల మధ్య ఉన్న సంబంధాలు కన్నా మనసుకు ఉన్న సంబంధం చాలా బలమైనదని, గొప్పదని, ఇలాంటి చాలా రకాల ఆలోచనలు పంచుకునేవాడు. వీటితో పాటు ధ్యానాన్ని, మనసు మీద నియంత్రణని అలవాటు చేయడం మొదలుపెట్టాడు. రజనీష్ చేస్తున్న ప్రసంగాలకు, ఆయన ధ్యాన అవపాసనకు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు శిష్యులుగా మారారు. ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి విడుదల చేయడంతో విదేశాల నుంచి కూడా శిష్యులు వస్తుండేవారు. రాజకీయ నాయకులు కూడా రజనీష్ ప్రసంగాలని, ఆలోచనల్ని అభిమానించడం మొదలుపెట్టారు. ఇలా రజనీష్ శిష్యుల్ని పూర్తిగా తన ఉపన్యాసాలతో, ధ్యానంతో తనకు లొంగిపోయేలా చేసేవాడు. వారి మెదడును నియంత్రిస్తూ పూర్తిగా ట్రాన్స్లోకి వెళ్లేలా చేసేవాడు. దాన్ని శిష్యులు కూడా తన్మయత్వంలాగా భావించేవారు. రజనీష్ ఆదరణ, ఆయన చేసే ప్రసంగాలు అప్పటి ఇందిరాగాంధీని కూడా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఆమెతో పరిచయం ఏర్పడేలా చేశాయి అంటే అర్థం చేసుకోవచ్చు రజనీష్ ఆ రోజుల్లో ఎంత ఆదరణ పొందాడో అని. ఇలా పాపులారిటీ మాత్రమే కాదు, పాపులారిటీతో పాటు భక్తుల నుంచి కానుకలు, బహుమతుల రూపంలో చాలా పెద్ద ఎత్తున డబ్బు కూడా వచ్చి పడింది. అలా ఆచార్య రజనీష్ తనకు లభిస్తున్న ఆదరణ గమనించిన తర్వాత సొంతంగా ఆశ్రమం స్థాపించి సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అనుచరులకు, శిష్యులకు ఇవ్వాలి అని అనుకున్నాడు. దాంతో 1970లో జబల్పూర్ నుంచి ముంబైకి వెళ్ళాడు. ముంబైలో 1970 సెప్టెంబర్ 26న తన మొదటి ఆశ్రమాన్ని మొదలుపెట్టాడు. అక్కడ అతని మొదటి శిష్యురాలైన లక్ష్మీ తాకర్సి కరువా అనే మహిళను సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఆమె పేరును తర్వాత యోగా లక్ష్మిగా మార్చడం జరిగింది. అయితే 1970లో ముంబైలో ఆశ్రమాన్ని మొదలు పెట్టడానికి కావలసిన డబ్బు సహాయం అంతా ఆయన శిష్యుల నుంచి లభించింది. అంతేకాకుండా ఆయనకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండేవి. దాంతో ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన ప్రభుత్వ పరమైన సహాయం పూర్తిగా ఆయనకు లభించింది. దాంతో ఎటువంటి ట్యాక్సులు కట్టనవసరం లేకుండా ఆశ్రమాన్ని నడుపుతూ ఉండేవాడు. ఆశ్రమం స్థాపించిన సంవత్సరానికి అంటే 1971లో ఆచార్య రజనీష్ అనే తన పేరుని భగవాన్ శ్రీ రజనీష్గా మార్చుకున్నాడు. అలా 4 సంవత్సరాల పాటు ముంబైలో ఆశ్రమాన్ని నడిపిన తర్వాత ముంబైలో వాతావరణం రజనీష్ ఆరోగ్యం పైన ప్రభావం చూపించింది. అస్తమా, డయాబెటీస్ లాంటి వ్యాధులు వచ్చాయి. దాంతో ఆశ్రమాన్ని ముంబై నుంచి పూణేకు మార్చాలనుకున్నాడు. అలా 1974లో ఆశ్రమాన్ని పూణేకు మార్చాడు. ఆశ్రమం పూణేకు మార్చిన తర్వాత ఆయన శిష్యులు ఇంకా పెరిగారు. ముఖ్యంగా విదేశాల నుంచి కూడా ఎక్కువగా వస్తుండేవారు. సరిగ్గా అదే సమయంలో రజనీష్ మీద, ఆయన ఆశ్రమం మీద ఆరోపణలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో రజనీష్ కేవలం ప్రసంగాలు, ధ్యానం మాత్రమే కాకుండా ఆయన ఆశ్రమంలో చికిత్సలు చేయడం కూడా మొదలుపెట్టాడు. చికిత్సలు అంటే మానసికమైన ఇబ్బందులకు, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఆశ్రమంలో వారికి తగిన విధంగా ప్రశాంతత లభించేలా చికిత్సలు జరిగేవి. అలా చాలామంది తమ జీవితంలో జరిగే ఇబ్బందుల నుంచి దూరంగా ఉండడానికి, ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం రజనీష్ ఆశ్రమానికి వస్తుండేవారు. అలా వచ్చిన వారు చాలా రోజులు అక్కడే ఉండేవారు. అలా ఆశ్రమంలో చాలామంది మానసిక చికిత్సలు తీసుకునేవారు. అయితే మొదటి నుంచి ఆనందం శృంగారంలో మాత్రమే ఉంటుందని నమ్మే రజనీష్ మానసిక ప్రశాంతతకు శృంగారం ఉపయోగపడుతుందని నమ్మించి వారిని డైనమిక్ మెడిటేషన్ అనే ప్రత్యేకమైన ప్రక్రియతో తన్మయత్వం చెందేలా చేసి, అంటే హిప్నోటైజ్ చేసి వారిని లైంగికంగా లోబర్చుకుంటున్నాడని, భక్తులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడని, ఆయన ఆశ్రమం పూర్తిగా డ్రగ్స్కి అడ్డాగా మారిందని ఆ సమయంలో ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం రజనీష్ ఆశ్రమం మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వం పూర్తిగా హిందువులకు అనుకూలంగా ఉండేది. అసలే మొదటి నుంచి రజనీష్ హిందూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం, చాలామంది హిందూ గురువులు రజనీష్ పట్ల కోపంతో ఉండటంతో ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాల మీద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ప్రభుత్వం కూడా ఈయన ఆశ్రమం మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రజనీష్ తాను ఆశ్రమం పెట్టినప్పటి నుంచి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అండతో దాదాపు $5 మిలియన్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. దాంతో తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయి ప్రభుత్వం 1978లో రజనీష్ దగ్గర నుంచి $5 మిలియన్ పన్ను మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసింది. అలాగే ఆశ్రమంలో జరుగుతున్న దానిపై పూర్తిగా నిఘా పెట్టడం మొదలైంది. అలా 1978 నుంచి ఆశ్రమం మీద పోలీసుల దాడులు, నిఘా ఎక్కువ అవడంతో రజనీష్ పూర్తిగా 3.5 సంవత్సరాల పాటు తనంతట తానే మౌనంగా ఉండాలని నిర్ణయించుకుని మౌన దీక్ష చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన సెక్రటరీగా ఉన్న యోగా లక్ష్మి స్థానంలోకి ఆనందశీల అనే మహిళ సెక్రటరీగా వచ్చింది. రజనీష్ మౌన దీక్ష చేస్తున్నా కూడా ఆయన ఆశ్రమానికి భక్తుల సందర్శన ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలో దాదాపు రోజుకు 30,000 మంది ఆయన ఆశ్రమాన్ని సందర్శించేవాళ్ళు. అయితే రజనీష్ భక్తుల్లో ఎక్కువ మంది అమెరికా నుండి, యూరోపియన్ దేశాల నుండి వస్తుండేవారు. ఇక భారతదేశంలో తన మీద నిర్బంధం, నిఘా ఎక్కువ అవడంతో పాటు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండటంతో ఆశ్రమాన్ని అమెరికాకు మార్చాలని రజనీష్ నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే రజనీష్ ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్యను బట్టి చూస్తే అమెరికాలో ఆశ్రమం పెట్టడానికి చాలా పెద్ద స్థలం కావాలి. దాంతో ఆయన సెక్రటరీ ఆనందశీల భర్త జాన్ సెల్ఫర్ పేరు మీద 1981 జూన్ 13న అమెరికా ఒరేగాన్లో $5.75 మిలియన్ 270 స్క్వేర్ కిలోమీటర్ల విశాలమైన ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది. 1981లోనే $5 మిలియన్ అమెరికాలో స్థలం కొనుగోలు చేశారంటే రజనీష్ ఆ రోజుల్లో ఎంతలా సంపాదించడో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఆయనకున్న స్థలం ఆయన సెక్రటరీ షీలా భర్త జాన్ షెల్ఫర్ పేరు మీద ఉంది. కానీ రజనీష్కి మాత్రం అమెరికా వెళ్ళడానికి వీసా లేదు. దాంతో రజనీష్ అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వస్తున్నానని చెప్పి విజిటింగ్ వీసా తీసుకోవడం జరిగింది. అలా విజిటింగ్ వీసా మీద సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చి ఆయన వేరే వాళ్ళ చేత కొనుగోలు చేసిన పెద్ద విశాలమైన స్థలంలో ఆశ్రమాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఆ విశాలమైన స్థలంలో మొత్తం పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం మొదలుపెట్టాడు. దానికి రజనీష్పురం అనే పేరు కూడా పెట్టాడు. అయితే ఆయన నిర్మిస్తున్న నిర్మాణాలకు కూడా సరైన పర్మిషన్లు తీసుకోలేదు. దాంతో అక్కడి స్థానిక అధికారులు రజనీష్ కడుతున్న ఆశ్రమం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. దాంతో 1983లో అక్రమ కట్టడాలు కట్టడం, ప్రకృతిని ధ్వంసం చేయడం లాంటి ఆరోపణలతో ఆ నిర్మాణాల మీద కొందరు కేసులు పెట్టారు. అంతేకాకుండా గతంలో జైన్ జోన్స్ అనే అమెరికాకు చెందిన ఒక ఫిలాసఫర్ ఇలాంటి ఆశ్రమం పెట్టి 913 మందిని హిప్నటైజ్ చేసి చంపేయడం జరిగింది. ఆ సంఘటన తర్వాత అమెరికా ప్రభుత్వం ఆశ్రమాలకు అనుమతులు ఇవ్వడం మానేసింది. కానీ రజనీష్ మళ్ళీ ఆశ్రమం పెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని అమెరికా ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. రజనీష్ పూర్తిగా అమెరికాలో లోబర్చుకోవడానికి, తద్వారా బయోటెర్రర్ సృష్టించడానికి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడని అమెరికా ప్రభుత్వం అనుమానించింది. అయితే ఆ స్థలం ఆయన సెక్రటరీ ఆనంద్ భర్త పేరు మీద ఉండటంతో ఆమె భర్త మీద, షీలా మీద ముందుగా కేసులు నమోదయ్యాయి. షీలా మరియు ఆమె భర్త పూర్తిగా రజనీష్ అండతో న్యాయ పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రజనీష్ పూర్తిగా అజ్ఞాతంలో ఉండి వ్యవహారాలను నడిపించేవాడు. ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది రజనీష్ అని తెలుసుకుని రజనీష్ మీద కూడా కేసులు పెట్టారు. కానీ షీలా మాత్రం రజనీష్ తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడడాన్ని పోలీసులకు చెప్పి ఆమె మాత్రమే కేసులు ఎదుర్కొంటూ ఉండేది. ఆ సమయంలో కేసులతో పాటు రజనీష్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ RIF, రజనీష్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ RIC, రజనీష్ నియో సన్యాసిన్ ఇంటర్నేషనల్ కమ్యూన్ RNSIC, ఈ 3 సంస్థల వ్యవహారాలు కూడా పూర్తిగా షీలాను చూసుకునేది. అలా 1984 అక్టోబర్ 30న రజనీష్ మౌన దీక్షను విరమించాడు. మౌన దీక్షను విరమించిన తర్వాత 1985 జూలైలో తిరిగి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే రజనీష్ ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే రజనీష్కి అతని సెక్రటరీ షీలాకు విభేదాలు మొదలయ్యాయి. దాంతో 1985 సెప్టెంబర్లో సెక్రటరీ షీలా ఆమె తన కుటుంబంతో సహా రహస్యంగా రజనీష్కి చెప్పకుండా ఆమె ఆశ్రమాన్ని విడిచి దూరంగా యూరప్కు పారిపోవడం జరిగింది. దాంతో అప్పటి వరకు అమెరికాలో కేసులు భరిస్తూ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న షీలా లేకపోవడంతో ఆ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రజనీష్కి వచ్చింది. అలా అమెరికా పోలీసులు రజనీష్ మీద విచారణ చేస్తే రజనీష్ సరైన పత్రాలు, వీసా లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడన్న విషయం తెలిసింది. అలా అక్రమంగా అమెరికాలో నివసించడం, అనుమతులు లేకుండా ఆశ్రమాన్ని కట్టడం, ఇలాంటివన్నీ చేయడంతో అమెరికా పోలీసులు 12 రోజుల పాటు రిమాండ్ విధించి జైలుకు పంపించడం జరిగింది. రజనీష్ చేసిన ఈ పొరపాట్ల వలన కేవలం అమెరికా మాత్రమే కాకుండా దాదాపు 21 దేశాలు 5 సంవత్సరాల పాటు అతన్ని బహిష్కరించాయి. అలా 12 రోజుల రిమాండ్ తర్వాత $4 లక్షల అమెరికన్ ఫైన్ కట్టి జైలు నుంచి విడుదలవడం జరిగింది. అలా జైలు నుంచి విడుదలైన తర్వాత అమెరికాలో $5.75 మిలియన్ పెట్టి కొనుక్కున్న స్థలం, దానిలో కట్టిన నిర్మాణాలన్నింటినీ అక్కడే వదిలేసి 1985 నవంబర్ 17న తిరిగి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది.
అలా 1985 నవంబర్ 17న రజనీష్ ఢిల్లీ విమానాశ్రయంలో దిగడం జరిగింది. అయితే రజనీష్కి అప్పటికే భారతదేశం మొత్తం శిష్యులు ఉండటంతో అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళాడు అన్న నిస్పృహలో చాలామంది ఉండేవారు. కానీ రజనీష్ తిరిగి మళ్ళీ ఇండియా వస్తున్నారని తెలుసుకొని వేలాది మంది ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని రజనీష్కు స్వాగతం పలకడం జరిగింది. రజనీష్ తిరిగి రావడం కోసం సినిమా హీరోలు కూడా ఆ రోజుల్లో ఎదురు చూశారు. అలా 1985లో ఇండియాకు వచ్చినా కూడా రజనీష్ మీద అప్పటికి ఇండియాలో కూడా చాలా కేసులు ఉండటంతో మనాలి, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎవరికీ తెలియకుండా తలదాచుకొని అక్కడి నుంచి నేపాల్లో చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు. నేపాల్ నుంచి లండన్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత లండన్, గ్రీస్ లాంటి నగరాలకు వెళ్ళడం జరిగింది. అలా దాదాపు 1.5 సంవత్సరాలు ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో గడిపిన తర్వాత 1987లో తిరిగి ఆయన పూణే ఆశ్రమానికి చేరుకున్నాడు. అలా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని పూణే వచ్చిన తర్వాత కూడా ఆయన భక్తులు విపరీతంగా ఆయన కోసం ఆశ్రమానికి వచ్చేవారు. 1989లో భగవాన్ రజనీష్కు పిలువబడే ఆయన తనని ఇక నుంచి ఓషో అని పిలవాలని శిష్యులకు చెప్పడం జరిగింది. దాంతో ఇక అప్పటి నుంచి రజనీష్ని అందరూ ఓషో అని పిలవడం మొదలుపెట్టారు. ఓషో అంటే ఆకాశం నుంచి పూలు కురిపించగలిగేవాడు అని అర్థం. మానవ ఉనికిని ఒకేసారి లేకుండా చేసేవాడు అని ఇలా చాలా రకాల అర్థాలున్నాయి. అలా ఓషో 1989 ఏప్రిల్లో తన చివరి ప్రసంగం ఇవ్వడం జరిగింది. 1990 జనవరి 19న 58 సంవత్సరాల వయసులో పూణే ఆశ్రమంలో గుండెపోటుతో ఓషో మరణించడం జరిగింది. ఓషో మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి, కానీ ఆ అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఓషో మరణించిన తర్వాత బూడిదను ఆయన పూణే ఆశ్రమంలో కొత్తగా నిర్మించిన ఒక గదిలో ఉంచడం జరిగింది. ఆ గది గోడలపై నేను పుట్టలేదు, చనిపోలేదు, కేవలం 1931 డిసెంబర్ 11 నుంచి 1990 జనవరి 19 మధ్య ఈ ప్రపంచాన్ని సందర్శించడానికి వచ్చానని రాసి ఉంటుంది. అలా ఓషో తన జీవితకాలం అంతా ఆయన ఆలోచనలని, ప్రసంగాలను వివరిస్తూ దేశ విదేశాల నుంచి అభిమానులు సంపాదించుకున్నాడు. ఆయన అభిమానుల నుంచి విరాళాలుగా సేకరించిన డబ్బుతో అమెరికాలో సైతం ఓ సామ్రాజ్యాన్ని స్థాపించాలని చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో శిష్యుల్ని, అభిమానుల్ని సంపాదించుకున్నాడో. ఓషో దాదాపు 100కు పైగా రోల్స్ రాయ్స్ కార్లు గిఫ్ట్గా తీసుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఓషో ఏ స్థాయి వ్యక్తుల్ని శిష్యులుగా, అభిమానులుగా తయారు చేసుకున్నాడు అనేది. ఓషో రాసిన పుస్తకాలు, ఆయన ఫిలాసఫీ ఇప్పటికీ చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. సన్మానాలు, సత్కారాలు అంతే స్థాయిలో వివాదాలు, దేశ విదేశాల్లో అభిమానులు అదే స్థాయిలో ఆరోపణలు. ఏది ఏమైనా ఓషోకి ఆదరణ ఉన్నత శ్రేణి వ్యక్తుల నుంచి ఎక్కువగా లభించింది. బహుశా అతను ఎవరు సినిమా రివ్యూవర్ చెప్పినట్లు ఓషో ఫిలాసఫీ కింది స్థాయి వ్యక్తులకు అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనుకుంటా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు ఓషో గురించి తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.